బ్రేకింగ్ న్యూస్ టీడీపీ నుంచి మహాసేన రాజేష్ ను సస్పెండ్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో మహాసేన రాజేష్ ను సస్పెండ్ చేసినట్టుగా ఒక లెటర్ సర్క్యులేట్ అవుతోంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు పేరుతో ఈ లేఖను విడుదల చేసినట్టుగా సోషల్ మీడియాలో ఈ లేఖ చక్కర్లు కొడుతోంది. ఇటీవలే జనసేనను ఓడిస్తాను అంటూ మహాసేన రాజేష్ సోషల్ మీడియాలో ప్రకటించారు. జనసేనను ఓడించడానికి ప్రయత్నం చేస్తాను, టీడీపీని గెలిపించడానికి ప్రయత్నం చేస్తాను, కానీ జనసేనను మాత్రం ఓడించడానికే కృషి చేస్తాను అంటూ మహాసేన రాజేష్ తన సొంత సోషల్ మీడియా అకౌంట్లో ఒక పోస్ట్ కూడా చేశారు. ఆయన వీడియోను కూడా పోస్ట్ చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కూటమిలో ఉంటూ జనసేనను ఓడిస్తాను అంటూ ప్రకటన చేయడంపై కొంతమంది ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జనసేన నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే ఆ తర్వాత టీడీపీ నుంచి మహాసేన రాజేష్ను బహిష్కరిస్తున్నట్టుగా ఒక లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మహాసేన రాజేష్ కూడా దానికి కౌంటర్గా మాట్లాడారు. నేను సస్పెండ్ కావటానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్తో మాట్లాడదాం. ప్రకాష్, నిజంగా మహాసేన రాజేష్ను టీడీపీ నుంచి సస్పెండ్ చేశారా? ఆ లేఖ నిజమైన లేఖేనా? రోహిత్, చూసుకుంటే మనకు ప్రధానంగా మహాసేన రాజేష్ వర్సెస్ అలాగే జనసేన వర్సెస్ ఇద్దరు మధ్య కూడా సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం అయితే కొనసాగుతుందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే జనసేన రాజేష్ను పొత్తులో ఉన్నటువంటి జనసేన పార్టీని విమర్శించిన నేపథ్యంలోనే తను సస్పెండ్ చేశారంటూ ఒక లెటర్, అంటే ఆ పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో అచ్చెన్నాయుడు మొత్తం ఒక లేఖను విడుదల చేసినట్టుగా ఒక లెటర్ అయితే మొత్తం సోషల్ మీడియాలో ఇప్పుడంతా కూడా హల్చల్గా మారింది. మహాసేన రాజేష్ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నా, పొత్తులో ఉన్నటువంటి పార్టీలపై విమర్శలు చేస్తున్నారు కాబట్టి ఆయన సస్పెండ్ చేస్తున్నామంటూ ఒక లెటర్ అయితే ఇప్పుడంతా కూడా హల్చల్గా మారిన నేపథ్యంలో ఇది నిజంగా పార్టీ నుంచి వచ్చిందా లేదంటే ఇది కావాలని ఎవరైనా క్రియేట్ చేశారని కూడా దీనిపై చర్చ అయితే జరుగుతుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే జనసేన సంబంధించినటువంటి పార్టీపై మహాసేన రాజేష్ తీవ్రమైన కామెంట్స్ తన సోషల్ మీడియా వేదికగా కూడా గత కొన్ని రోజులతో తను పోస్ట్ చేయడం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు అతను ఎక్కడ పోటీ చేసినా జనసేనను ఓడించి తీరదామంటూ ఒక ప్రధానమైనటువంటి కామెంట్స్, ఆసక్తికర కామెంట్స్ చేయడంతో మొత్తం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. పొత్తులో ఉన్నటువంటి పార్టీతో ఉంటూ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మహాసేన రాజేష్ ఇటువంటి కామెంట్స్ మరో పొత్తు పార్టీపై చేయడం ఎంతవరకు సమంజసం అంటూ జనసేన నాయకులందరూ కూడా తనపై మొత్తం సోషల్ మీడియా వేదికగా తనపై కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా రోజు పెంచిపోతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మహాసేన రాజేష్ కు తన సోషల్ మీడియా వేదికగా రోజుకు ఒక పోస్ట్ అయితే పెడుతున్నాడు. ముఖ్యంగా జనసేనతో విభేదాలకు గల కారణం కూడా తన పోస్ట్ లో ప్రధానంగా తన సోషల్ మీడియా వేదిక ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు. ముఖ్యంగా అవనిగడ్డలో తన జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఎవరైతే మండల బుద్ధ ప్రసాద్ కి మద్దతు తెలిపేందుకు అలాగే ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్తున్నటువంటి మహాసేన రాజేష్ ను అక్కడ ప్రచారంలో పాల్గొనకూడదంటూ ఒక ఫోన్ ద్వారా అతను అయితే ఆపేసడంతో తనని ఒక దళితుడిగా ఉన్నటువంటి నన్ను వాళ్ళతో ప్రచారంలో పాల్గొనకూడదనేది కుట్రపూరితంగానే నన్ను ఆపారు. ఆ రోజు జరిగినటువంటి సంఘటన నాపై కుట్ర జరుగుతుందని చెప్పేసి మహాసేన రాజేష్ తన వీడియోలో కూడా పెట్టిన కాంచి కూడా జనసేనపై తీవ్ర స్థాయిలో ఆ రోజు నుంచి కూడా జనసేనపై తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నారు. జనసేన పార్టీ పైన పవన్ కళ్యాణ్ కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కేవలం చంద్రబాబు నాయుడు ఇష్టం, టీడీపీ ఇష్టం, లోకేష్ నాకు మొత్తం పరిచయం ఉంది కాబట్టి వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీకి నేను కట్టుబడి ఉన్నాను, వాళ్ళ భావాలన్నీ కూడా నచ్చాయని చెప్పేసి మరొక విధంగా చెప్తూనే పవన్ కళ్యాణ్ ని కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం నేను మామూలుగా నాకు జరిగిన ఒక దళితునిగా జరిగిన అన్యాయాన్ని నేను పెట్టి ఈ విధంగా అన్నాను. జనసేన పార్టీలో ఉన్నటువంటి భావాలు ఏమి కూడా నాకు నచ్చగా ఈ విధంగా విమర్శించాను, కానీ నేను దానిపై పూర్తి స్థాయిలో నేను ఓడిస్తానని కూడా ఎక్కడ కూడా చెప్పలేదు. కానీ నాపై జనసైనికులు ఏమీ చేయకుండానే ఇటువంటి కామెంట్ చేయడంతో ఇటువంటి నిర్ణయాన్ని నేను తీసుకుంటాను, లేదంటే తెలుగుదేశం పార్టీ నుంచి వాళ్ళు సస్పెండ్ చేసినా సరే నేను సిద్ధంగా ఉన్నానట్టు మహాసేన రాజేష్ చేస్తున్నటువంటి కామెంట్స్ చాలా ఆసక్తికరంగా మారాయి మేము ప్రధానంగా చెప్పొచ్చు. దానికి తోడు ఈ రోజు ఒక లెటర్, అంటే కింద అచ్చెన్నాయుడు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆయన సస్పెండ్ చేస్తున్నటువంటి వచ్చిన లేఖ అంతా కూడా ఇప్పుడు అతను సస్పెండ్ చేస్తారా లేదా అని కూడా మొత్తం టీడీపీ సైడ్ లో చేసుకుంటే అది ఒక ఫేక్ లెటర్ గా అయితే ప్రస్తుతం అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి, అది నిజమా వాస్తవం అనేది కూడా పూర్వపరాలు తెలుసుకుంటున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. లేక ఫేక్ టీడీపీ ఏమన్నా స్పందించిందా? నిజంగానే మహాసేన రాజేష్ను సస్పెండ్ చేశారా, లేకపోతే ఎవరైనా ఫేక్ లెటర్ని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారా? అంటే మహాసేన రాజేష్ మీడియా వేదికగా ఒక తన పోస్ట్
ప్రధానంగా చెడింది. నేను టీడీపీ నుంచి సస్పెండ్ చేసినా సరే నేను సిద్ధంగా ఉన్నానంటూ ఒక తమ్ములేని పెట్టు తన సోషల్ మీడియా పెట్టినటువంటి దాన్ని ఆధారంగా అది పెట్టిన 22 గంటలు అవుతుంది. 22 గంటల తర్వాత ఈ రోజు ఉదయం నుంచి ఈ ఫేక్ లెటర్ అనేది కూడా మొత్తం సంచలనంగా మారింది. ఎవరో ఆకతాయిలు ఈ విధంగా క్రియేట్ చేసి ఉంటారని చేసి తెలుగుదేశం పార్టీలు అయితే దీన్ని అయితే తన అఫీషియల్ గ్రూప్ లో రాలేదు, తన అఫీషియల్ గ్రూప్ లో వస్తేనే ఇది పూర్తిగా నమ్మాలని చెప్పేసి టీడీపీ శ్రేణులు అయితే చెప్తున్నారు. కానీ ఇది బయట మరొక వాట్సాప్ వీడియోలో మొత్తం కూడా ఇది వైరల్ అవుతుంది కాబట్టి ఇది టీడీపీ సంబంధించినటువంటి ఎటువంటి అఫీషియల్ గ్రూప్ లో రాకపోవడంతో ఇది ఫేక్ గానే ఒక టీడీపీ నాయకులందరూ కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఎటువంటి సస్పెన్షన్ కూడా చేసినట్టుగా టీడీపీ శ్రేణుల నుంచి కానీ టీడీపీ వర్గాల నుంచి కూడా మహాసేనకి అయితే రాజేష్కి అయితే ఎటువంటివి కూడా అందలేదని ప్రధానంగా చెప్పొచ్చు. కేవలం తన భావాలను అయితే అందులో ఎక్స్పర్ట్స్ ఒక తమ్ములేని అంటే నేను టీడీపీ సస్పెండ్ చేసినా నేను సిద్ధంగా ఉన్నానని పెట్టి ఒక తమ్ములేని ఆధారంగా ఈ లెటర్ ఫేక్ లెటర్ అయితే వైరల్ అవుతున్న పరిస్థితి మన ప్రధానంగా ఉందని చెప్పాలి. రోహిత్ రైట్ ప్రకాష్, మహాసేన రాజేష్ను టీడీపీ సస్పెండ్ చేసింది అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఒక లెటర్ అచ్చెన్నాయుడు పేరుతో రిలీజ్ చేసిన ఒక లెటర్ మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కానీ టీడీపీ నాయకులు ఎవరూ కూడా ఇంతవరకు రెస్పాండ్ కాలేదు. కానీ ఒక లెటర్ మాత్రం కనిపిస్తోంది. మహాసేన రాజేష్ను సస్పెండ్ చేసినట్టుగా ఆ లెటర్లో ఉంది. కానీ టీడీపీ నాయకులు ఎవరు దీనిపైన రెస్పాండ్ కాలేదు. అయితే ఈ లెటర్ ఫేక్ లెటర్ అని తెలుస్తుంది. మహాసేన రాజేష్ ఈ మధ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. 2 రోజుల క్రితం కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న జనసేన పార్టీని ఓడించడానికి, జనసేన అభ్యర్థులను ఓడించడానికి కృషి చేస్తాను అంటూ ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. టీడీపీని పొగుడుతూ జనసేనను విమర్శిస్తూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు జనసేన నాయకుల ఆగ్రహానికి కారణమయ్యాయి. జనసేన నాయకులు ఆ వ్యాఖ్యలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈలోపు మహాసేన రాజేష్ను సస్పెండ్ చేస్తున్నట్టుగా ఒక లెటర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే మహాసేన రాజేష్ ఈ లెటర్పై కూడా స్పందించారు. పార్టీ నుండి సస్పెండ్ అవడానికి సిద్ధము అంటూ మహాసేన రాజేష్ కామెంట్స్ చేశారు. కానీ ఈ లెటర్ ఫేక్ లెటర్ అని తెలుస్తోంది. టీడీపీ మాత్రం ఇంకా ఎటువంటి వివరణ ఇవ్వలేదు. సస్పెండ్ చేశాము అని కానీ చేయలేదు అని కానీ టీడీపీ ఎటువంటి వివరణ ఇవ్వలేదు.